అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ఫ్లాట్. ఇవాళ మనం వింటర్ స్పెషల్ గాజర్ కా హల్వా ఎలా చేయాలో చూద్దాం. మనం వింటర్ స్పెషల్ అని ఎందుకంటున్నానంటే, మంచి గాజర్ ఎప్పుడూ వింటర్‌లోనే దొరుకుతుంది. ఇప్పుడు చూడండి ఈ గాజర్ చూసారు కదా! ఎప్పుడు మనం గాజర్ హల్వాకి బాగా లావుగా ఉన్న గాజర్ సెలెక్ట్ చేసుకోకూడదండి. రెడ్ కలర్‌లో ఉన్న గాజర్, కొంచెం మీడియం సైజులో ఉన్న గాజర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దాని మధ్యలో కోర్ ఉంటుంది కదా! అది బాగా లావుగా ఉంటే గాజర్ హల్వా బావుండదు. అందుకని రెడ్ పార్ట్ ఎక్కువ ఉండాలి అంటే మీడియం సైజ్ గాజర్‌నే సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి గాజర్ తీసుకొని మనం ఇప్పుడు హల్వా చేసుకుందాం. నేను 2 కేజీస్ గాజర్ తీసుకున్నానండి. దాంతో ఇప్పుడు మనం హల్వా ఎలా చేయాలో చూద్దాం. గాజర్ హల్వాకి హోల్ మిల్క్ వాడితేనే బావుంటుందండి. మామూలుగా రేషియో ఏంటంటే 1:1. 1 కేజీ గాజర్‌కి 1 లీటర్ ఆఫ్ మిల్క్. కానీ నేను తీసుకున్నది 2 కేజీ గాజర్ కదా! నేను 1 లీటర్ ఆఫ్ హోల్ మిల్క్ వాడి 100 గ్రామ్స్ కోవా వాడతా. ఇప్పుడు గాజర్‌ని శుభ్రంగా కడుక్కొని పైన, కింద కట్ చేసేసుకొని దాన్ని సగం చేసేసుకోండి. సగం చేసుకోవడంతోటి మనకి పీలింగ్ ఈజీ అవుతుంది. ఇలా గాజర్ మొత్తం కూడా పైన, కింద కట్ చేసుకొని వాటన్నిటిని హాఫ్ కింద కట్ చేసేసుకొని ఇలా అన్నీ పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగో చూసారు కదా! మధ్యలో ఉండే ఆ కోర్ పార్ట్ ఎంత సన్నగా ఉందో, అదే లావు గాజర్ తీసుకుంటే చాలా లావుగా ఉంటుందండి. అలాగే మనం గాజర్ గ్రేట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఈ సన్న హోల్స్‌లో గ్రేట్ చేసుకోకూడదు. ఇగో ఇలా లావు హోల్స్‌లో గ్రేట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా వస్తుందన్నమాట మనం గ్రేట్ చేసుకున్న గాజర్. ఇప్పుడు ఒకవేళ తీసుకున్న గాజర్‌లో ఏమైనా లావుగా వచ్చాయని అనుకోండి కోరు, మీరివి తీసి పక్కన పెట్టేయండి. ఇవి మటుకు వాడొద్దు. ఇవి తీసి పక్కన పడేసేయండి ఇవి. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న కుక్కర్ తీసుకొని, దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని, మనం గ్రేట్ చేసుకున్న గాజర్ ఉంది కదా! ఆ గాజర్‌ని మొత్తం ఈ నేతిలోనే వేయించుకోవాలనమాట. మీరు ఒకవేళ కడాయిలో చేసుకోవాలంటే థిక్ బాటమ్ ఉన్న కడాయిలో కూడా చేసుకోవచ్చండి. కానీ కుక్కర్‌లో కనుక చేసుకుంటే మనకి చాలా టైమ్ సేవ్ అవుతుంది. మనకి గాజర్ తొందరగా ఉడికిపోతుందనమాట. ఇది చూసారు కదా! ఇలా నెయ్యంతా పట్టేలాగా గాజర్‌ని కలుపుకొని మనం 5-10 మినిట్స్ సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని కలుపుకున్నాం అనుకోండి, ఈ క్వాంటిటీ చూసారు కదా! ఇలా మొత్తం హాఫ్ అయిపోతుందనమాట. గాజరు బోలెడంత వాటర్ కూడా రిలీజ్ చేస్తుందండి. ఆ వాటర్ మొత్తం ఇవాపరేట్ అయ్యే వరకు ఈ నెయ్యిలోనే గాజర్‌ని బాగా వేయించుకోవాలి. మనం ఇందాక 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా! వాటిని కాచుకున్నాక, ఆ కాగిన పాలనే ఎప్పుడూ గూడా మనం ఈ గాజర్‌లో వెయ్యాలి. పచ్చి పాలు పోస్తే చాలా సార్లు పాలు విరిగిపోతాయండి. అందుకని ఎప్పుడు కూడా గాజర్‌లో పోసే పాలెప్పుడు కూడా కాచి చల్లార్చుకున్న పాలైనా పర్వాలేదు, కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు. కానీ బాయిల్డ్ మిల్కే పొయ్యాలి. ఆ పోసేటప్పుడు జస్ట్ గాజర్ మీదకి కొంచెం పైకొచ్చే వరకే పొయ్యాలి. నిండా మొత్తం 1 లీటర్ ఒక్క మాటే పోసేయొద్దు. జస్ట్ గాజర్ పైన కొంచెం పాలొచ్చే వరకు పోసి, ఒకటే ఒక విజిల్ మీడియం హీట్‌లో పెట్టి ఒక్కటే ఒక విజిల్ వచ్చే వరకు దాన్ని ఆపేసేయండి. ఒక విజిలొచ్చాక ఆపేసాక చూసారంటే ఇదిగో చూసారు గదా! ఇలా చక్కగా గాజర్ ఉడికిపోతుంది. మనకి కొన్ని పాలు ఇలా ఉంటాయి. ఇలా ఉన్న పాలని అప్పుడు మూత తీసేసి సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని, మనం ఇందాక కొన్ని పాలు మిగిల్చుకున్నాం గదా! ఆ పాలు కూడా ఇప్పుడు దీంట్లో పోసేసుకొని, మనం దీన్ని మొత్తం పాలంతా ఇవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలండి. వదిలేయకూడదు. కంటిన్యూయస్‌గా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు హై పెట్టుకొని మంటని మీరు మొత్తం పాలు ఇవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నాకు ఇలాగ అవ్వడానికి 10 మినిట్స్ పట్టిందండి. ఇంకొక 5 మినిట్స్ నేను మీడియం హీట్ చేసుకొని ఇలాగ కుక్ చేస్తే మొత్తం పాలన్నీ ఇవాపరేట్ అయిపోయాయి. చూసారు కదా! ఇప్పుడు నేను దీంట్లో 400 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నా. కేజీ గాజర్‌కి 200 గ్రాములు పంచదార పడుతుందండి. నేను తీసుకున్నది 2 కిలోల గాజర్ కాబట్టి 400 గ్రామ్స్ ఆఫ్ షుగర్ పడుతుంది దీనికి. ఇలా షుగర్ వేసుకుంటే మళ్ళా వాటర్ రిలీజ్ అవుతుంది. షుగర్‌లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా! మళ్ళా దానితోటి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ కూడా ఇవాపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి మనం. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకొని అప్పుడు సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. షుగర్ వేసుకున్నాక కొన్నిసార్లు అడుగంటుతుంది. అందుకని సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఈ గాజర్‌లో ఉండే వాటర్ కంటెంట్ కూడా పూర్తిగా ఇవాపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇంకొక 10 మినిట్స్ పడుతుంది ప్రాసెస్. చూసారు కదా! ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ కోవాని ఈ కోవాలో షుగర్ లేదండి. ఈ కోవాని ఇప్పుడు మీరు కనుక వేసుకొని, దాన్ని చేత్తో నలుపుకుంటూ కానీ, మీకు ఒకవేళ కోవా గట్టిగా ఉంటే గ్రేట్ చేసుకోండి. ఆ గ్రేటెడ్ కోవాని ఇప్పుడు వేసేసుకొని, ఇంకొక 5 నిమిషాలు దీన్ని మీరు సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి.
అలా కుక్ చేసుకునేసరికి మీకు గాజరంతా దగ్గరికొస్తుంది. లాస్ట్ ఒక్కసారి టేస్ట్ చూడండి. ఒకవేళ మీకేమైనా షుగర్ కావాలనుకుంటే వేసుకోండి. నాకు వేసిన షుగర్ పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. నేనింకా షుగర్ యాడ్ చేయట్లేదు. నెయ్యిలో బాదాం, జీడిపప్పుని వేయించుకుని మొత్తం నెయ్యితో సహా గాజర్ హల్వాలో కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకుంటే మన గాజర్ హల్వా మెరుస్తూ ఉంటుందండి లాస్ట్‌లో వేసిన నెయ్యితోటి. చూసారు కదా! మన గాజర్ హల్వా రెడీ అయిపోయింది. మొత్తం గట్టిగా అయిపోయే వరకు ఉంచకూడదు. అలా అని దాంట్లో వాటర్ ఉండే వరకు ఉంచకూడదు. మనం వేసిన నెయ్యి పైకి కనిపిస్తూ ఉండాలనమాట. అప్పుడు మన గాజర్ హల్వా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనం డిష్ ఔట్ చేసుకుందాం. చూసారు కదా! ఎంత బావుందో చూడ్డానికి. బయట కొనే గాజర్ హల్వా కంటే కూడా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే గాజర్ హల్వా డెఫినెట్‌లీ చాలా డెలిషియస్‌గా ఉంటుందండి. మీకు చూపిచ్చాను గదా! ఎంత ఈజీగా ఇది చేయడం కూడా మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.